నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రైతులు ధాన్యం విక్రయ ప్రక్రియలో ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అధికారులను టార్గెట్ చేయడం సరియైన విధానం కాదు. జై భీమ్రావు భారత్ పార్టీ జడా శ్రావణ్ కుమార్ మండిపాటు. ప్రజల క్షేమమే ధ్యేయంగా నగరాభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ ఉండాలి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి శాపం. మాజీ ఎమ్మెల్యే కైలి అనిల్ కుమార్ ఫైర్. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,77,934 మంది రైతుల నుంచి 11,93,743 మెట్రిక్ టన్నుల ధాన్యం కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసిందని, రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇప్పటి వరకు 2,830 కోట్లు జమ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రైతులు ధాన్యం విక్రయ ప్రక్రియలో ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు విజయవాడ కానూరు సివిల్ సప్లై భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ఏ సమస్య అయినా వెంటనే తెలియజేయడానికి 1967 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ నెంబర్ సోమవారం నుంచి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న రవాణా రంగంను రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొడ్డ శేషగిరి అన్నారు. గూడ్స్ వాహనాలపై ఫిట్నెస్ ఛార్జీలను పాత విధానంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఫిట్నెస్ ఫీజుల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గూడ్స్ రవాణా వాహనాలపై అమలు చేస్తున్న ఫిట్నెస్ ఛార్జీలను పాత పద్ధతిలోనే కొనసాగించాలని న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొడ్డ శేషగిరి డిమాండ్ చేశారు. మంగళవారం ఆటోనగర్ 5వ లైన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రవాణా రంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుందని తెలిపారు. గతంలో ఫిట్నెస్ ఛార్జీలు 900 నుంచి 1,400 వరకు మాత్రమే ఉండేవని, అయితే ప్రస్తుతం అవి 2,300 నుంచి 33,000 వరకు పెరగడంతో లారీ యాజమానులపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతోందన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు శేషగిరి, నమత న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ ఏపీ స్టేట్ సెక్రటరీ. విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరముల నుండి 20 సంవత్సరములు పైబడి ఉన్న వాహనాలపై గతమెన్నడూ లేని విధంగా ఫిట్నెస్ ఛార్జెస్ని పెంపుదల చేసింది. అది కూడా ఎట్లా అంటే, గతంలో 900 నుంచి 1,400 ఉన్నదాన్ని ఈరోజు 5,000 నుంచి 36,000 రూపాయలకి తీసుకెళ్ళింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వాలకి, అది మీ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటుంది కాబట్టి అది మీ ఇష్టం, కేంద్రం అయితే ఈ నిర్ణయం తీసుకుందని చెప్పి తెలియజేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఎందుకంటే ఇది పెంచినా తగ్గించినా దీని ద్వారా వచ్చే ఆదాయం అనేది రాష్ట్ర ప్రభుత్వానికే వెళ్తుంది. ఒక నేషనల్ పర్మిట్ కట్టే వాటా అనేది కేంద్ర ప్రభుత్వంకి వెళ్తుంది. మిగతా అంతా
రాష్ట్ర ప్రభుత్వంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఆదాయంగా రవాణా రంగాన్ని ఎంచుకొని ఈ యొక్క 10 నుంచి 20 సంవత్సరాలు పైబడిన వాహనాలపై ఫిట్నెస్ ఛార్జెస్ని భారీగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధంగానే అమలు చేయడం జరుగుతుంది. దీని కారణంగా ప్రజలపై తీవ్ర భారం పడుతుంది. రవాణా రంగంలో ఇప్పటికే ఉక్కిరి బిక్కిరి అవుతూ లారీ యాజమానులు వాహనం తిప్పడంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీనిని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల యొక్క ఇబ్బందులని, ఈ రవాణా రంగంలో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నటువంటి యాజమానులని ఆదుకోవటానికి మీ యొక్క పద్ధతిని మార్చుకొని పాత పద్ధతిలోనే ఫిట్నెస్ ఛార్జీలు గతంలో ఏదైతే 1400, 900, 600, 200 ఎలా ఉన్నాయో అదే పద్ధతిలో ఇప్పుడు కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాన్ని తక్షణమే వెనక్కు తీసుకొని పాత పద్ధతిలో మన రాష్ట్రంలో గతంలో ఉన్న మాదిరిగానే మీరు దీన్ని అమలు చేస్తారని ఈ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియపరుస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఫిట్నెస్ ఛార్జెస్ అనేది మీరు కేవలం వాహనాన్ని ఫిట్నెస్కి పిలిచేది. ఈ వాహనం ఎక్కడ యాక్సిడెంట్కి గురవటానికి కానీ అలాగే ట్రాఫిక్ అంతరాయం కలగటానికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ వాహనం రోడ్డు మీద తిరగొచ్చు అనే విషయాని కోసం మీరు ఫిట్నెస్కి వాహనాన్ని పిలిపించి ఆ వాహనానికి ఫిట్నెస్ అనేది చేస్తారు. దానికి మీరు అంత ఛార్జెస్ వసూలు చేస్తున్నారు. మరి మీరు మేము వేసే రోడ్లపై యాక్సిడెంట్ జరగదని గ్యారంటీ ఎక్కడైనా ఇవ్వగలుగుతారా అంటే అది లేదు. అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే, మన ఆంధ్ర రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విడబడి 12 సంవత్సరాలు అవుతుంది. విడబడే సమయంలో 2 రాష్ట్రాల మధ్య ఒప్పందం ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాహనం తెలంగాణ రాష్ట్రంలో వెళ్ళటానికి, తెలంగాణలో ఉన్న వాహనం ఆంధ్రప్రదేశ్లో రావటానికి సింగిల్ పర్మిట్, నేషనల్ పర్మిట్తో పని లేకుండా సింగిల్ పర్మిట్ అనేది సంవత్సరానికి 8,000 రూపాయలు ఎప్పున్న కట్టి 2 రాష్ట్రాల మధ్య వాహనాలు అటు ఇటు తిరగడానికి అవకాశం కల్పించమని చెప్పి ఆ రోజు మేము చెప్పడం జరిగింది. దానికి తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ 5 సంవత్సరాల్లోనే ఆమోదం తెలుపుతూ ఆ ఫైల్ని ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్కి పంపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో ఆ ఫైల్ చెదలపడతా ఉంది తప్ప దాన్ని ముందుకైతే జరపట్ల. దాని కారణంగా వాహన యాజమానులు మీరు ఏదైతే ఇప్పుడు ఏ వాహనాలపై అయితే ప్రధానంగా మీరు ఫిట్నెస్ ఛార్జెస్ పెంచారో ఆ వాహనదారులందరూ మనకి ఆనుకున్న ఉన్న రాష్ట్రాలకే ఈ వాహనాలు వెళ్తాయి. మీరు ఆ పర్మిట్ అమలు చేసినట్లయితే వాళ్ళు పక్క రాష్ట్రానికి వెళ్తారు, వారి వ్యాపారం వాళ్ళు చేస్తారు. వాటితో పాటుగా మన రాష్ట్రంలో పండించినటువంటి పంటని పక్క రాష్ట్రంలో అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది. తక్కువ కిరాయికి వాళ్ళకి వాహనాలు దొరుకుతాయి. ఆ వాహనం ద్వారా పక్క రాష్ట్రంలో తీసుకెళ్ళి అమ్ముకుంటారు. రైతుకు కూడా మంచి గిట్టుబాటు ధర వస్తుంది. అలాగే ఆ రాష్ట్రంలో పండిన సరుకు మన దగ్గరికి వస్తుంది. అలాగే వినియోగదారుడికి కూడా ఎవరైతే వాడుకుంటామో వాళ్ళకు కూడా తక్కువ రేటుకి దొరుకుతుంది. ఆ రాష్ట్రంలో పండిన పంట మన రాష్ట్రంలో దొరుకుతుంది, మన రాష్ట్రంలో పండిన పంట ఆ రాష్ట్రంలో దొరుకుతుంది. కావున ప్రభుత్వం మీకు ఆదాయం వచ్చే వనరుని, మీరు ఆదాయం వచ్చే పద్ధతిని, ఆదాయాన్ని చూసుకుంటున్నారు తప్ప ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది అలాగే ప్రజలకు మేలు జరిగే దాని గురించి కూడా మీరు ఆలోచన చేసి ఈ విధానాన్ని మానుకొని ఖచ్చితంగా పాత పద్ధతిలో ఫిట్నెస్ ఛార్జెస్ అనేది అమలు చేయాలి. అలాగే 2 రాష్ట్రాల మధ్య ఉన్న సింగిల్ పర్మిట్ విధానాన్ని కూడా అమలు చేస్తారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు శేషగిరి, నమతా లారీ ఓనర్స్ అసోసియేషన్ సెక్రటరీ, ఏపీ స్టేట్. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సక్రమమైన పద్ధతిలో ఉపయోగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని కూటమి ప్రభుత్వానికి జై భారత్ భీమరావు పార్టీ అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ సూచించారు. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి అనైతిక పనులు అన్న చందంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వ్యవహార శైలి ఉందని ఆయన మండిపడ్డారు. డిప్యూటీ స్పీకర్ వ్యవహారంపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, స్పీకర్, ముఖ్యమంత్రులకు లేఖలు రాశామన్నారు. తీరు మార్చుకోకుంటే హైకోర్టును కూడా ఆశ్రయిస్తామన్నారు. జై భీమరావు భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ మంగళవారం గాంధీనగర్లోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అధికారులను టార్గెట్ చేయడం సరియైన విధానం కాదన్నారు. డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉన్న రఘురామకృష్ణంరాజుకు విధి విధానాలకు తెలియపరచాల్సిన అవసరం ఏర్పడడం దురదృష్టకరమన్నారు. ఈ సూక్తులు అలాగే అదిలేకని వినలేను కదా. ఈ సినిమా ఏదో ఒకటి ఉంది, మధ్యకాలంలో మనం చూశాను. రాజేంద్ర ప్రసాద్, ఎంఎస్ నారాయణ మాట్లాడుకుంటూ ఉంటే అందులో బ్రహ్మానందం టక్మన్ వస్తాడు. ఇతను ఎవరు అంటే వెంటనే అక్కడ అల్లు అర్జును ఇతను దొంగ కదా అంటాడు. అంటే వీడికున్న స్పెషాలిటీ ఏంటంటే నిమిషంలో దొరికిపోవటం వాడికున్న స్పెషాలిటీ అంటాడు.
అలాగే నిమిషంలో దొరికిపోవటం అబద్ధాలాడి పవన్ కళ్యాణ్ స్పెషాలిటీ. 48 గంటల్లో పోలీసులకు ఆర్డర్లు ఇస్తే గంజాయి లేకుండా చేస్తానని చెప్పినటువంటి సొల్లు కబుర్లు, సోది కబుర్లు 18 నెలలు అయింది. ఏం పీకాడు అని ప్రజలు అడుగుతున్నారు. దాని దగ్గర సమాధానం లేదు. ఊరికే పోస్కోలు కబుర్లు, ఈ పోస్కోలు కబుర్లు చెప్పే ఈయన కోసమంట జడా శ్రవణ్ కుమార్ మాట్లాడి హైలైట్ అవుతాడంట. ఈయన గురించి మాట్లాడితే హైలైట్ అవుతారని చెప్పి మేము మాట్లాడుతున్నామంట. తెలంగాణలో కనబడితే ఇప్పుడు ఉంటది మీ హీరో గారి సినిమా. ఊరికే నోరు ఇచ్చారు కదా అని ఊరికే సొల్లు కబుర్లు, సోది కబుర్లు చెప్పుకొని ఇలాగా 48 గంటలు. ఏది 48 గంటలు? 18 నెలలు అయింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 2,40,000 కోట్ల రూపాయల 2,40,000 కోట్లకి 2,40,000 కేజీల గంజా ఎక్కువ దొరికింది. మన ఏబిఎన్ డిబేట్ మొత్తం అదే. గత సంవత్సరం 2024, 23, 24తో పోల్చుకుంటే ఈ 18 నెలల కాలంలో 2,00,000 కేజీల పైగా గంజాయి ఎక్కువ పట్టుబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏం చేస్తున్నావా నువ్వు? నీకు 48 గంటలంటే నీకు 48 సంవత్సరాల? ఒకవేళ చేసి ఉంటే ఐఎమ్ వెల్కమింగ్. ఒకవేళ చేయకపోతే మీరు నిన్నటి దాకా చెప్పినటువంటి నీతి సూక్తులు ఏదైతే ఉన్నాయో ఆ సూక్తుల్ని పెట్టుకోండి. ఈ సూక్తులు ప్రపంచానికి చెప్పడం మానే. లేదు, నేను ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. ఐఎమ్ నో మోర్ ఏ పొలిటికల్ పార్టీ. మరి నో మోర్ ఏ పొలిటికల్ పార్టీ అయినప్పుడు అండ్ ఇంకోటి కూడా చెప్పిన తర్వాత అసలు విషయానికి వస్తాను. సో మీరు పొలిటికల్ పార్టీ కాదు, ఏ పొలిటికల్ పార్టీలో సభ్యులు కాదు. అన్ని పొలిటికల్ పార్టీలని మీరు సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మీరు ఎవ్వరూ కూడా పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులుగా మీరు ఉండకూడదు, ఏ విధంగానూ మీరు చేయకూడదు. ఒక్కసారి మీరు గూగుల్కి ఒక్కసారి వెళ్ళండి సార్. ఒక్కసారి గూగుల్కి వెళ్తే ఏ స్పీకర్ should not speak politics. A speaker should be expected to be a neutral. అది నేను చెప్పింది కాదు సార్. ఇదిగో గౌరవ సుప్రీంకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్ నేను మీకు పంపిస్తాను, మీడియా వాళ్ళకు కూడా ఇస్తాను, చదువుకోండి కొంచెం. 10th షెడ్యూల్లో అధికరణం 5 ప్రకారం కూడా మీరు ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయి ఉండకూడదు. మీరు డిప్యూటీ స్పీకర్గా ఎన్నిక కాబడుతున్న మరుక్షణం, నామినేషన్ వేస్తున్న మరుక్షణం మీరు మీరు మీ 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 పార్టీ యొక్క ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి. మీరు ఏ పొలిటికల్ ఆస్పెక్ట్ లో పాల్గొనకూడదు, ఏ పొలిటికల్ స్పీచ్ ఇవ్వకూడదు. ప్రజల క్షేమమే ధ్యేయంగా నగరాభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. మంగళవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ ఛాంబర్లో శాఖాధిపతులతో 2026-2027 బడ్జెట్ అంచనాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ, క్యాపిటల్, ఆదాయం, ఖర్చుపై సమీక్షించారు. నగరాభివృద్ధికి శాఖల వారీగా వారికి అయ్యే ఖర్చు పరిశీలించారు. ప్రజల క్షేమం, నగరాభివృద్ధి కోసం చేసే అభివృద్ధి కార్యక్రమాలు, నగర స్వచ్ఛత, ప్రజారోగ్యంకు ప్రాముఖ్యత ఇవ్వాలని అన్నారు. ఈ సమావేశంలో శాఖాధిపతులు తెచ్చిన బడ్జెట్ అంచనాలను శాఖాధిపతులు తమ సిబ్బందితో మరొకసారి సమీక్షించి బడ్జెట్ అంచనాలపై వచ్చే వారం నిర్వహించే సమీక్షా సమావేశం సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
బీజేపీలో చేరిన గుంటూరు జిల్లా నాయి బ్రాహ్మణుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నందా బాబ్జీ, కాషాయం కండువా కప్పిన ఎమ్మెల్సీ పోతుల సునీత, బిట్రా శివన్నారాయణ, నాగోతు రమేష్ నాయుడు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంకల గోపి శ్రీనివాస్ నందాతో పాటు బీజేపీ కండువాలు కప్పుకున్న 200 మంది ప్రతినిధులు. బీజేపీ ద్వారా బీసీలకు రాజ్యాధికారం వక్తల అభిప్రాయం. ఎమ్మెల్సీ పోతల సునీత, నందా బాబ్జీ బీజేపీలో చేరడం శుభపరిణామం. నేను కూడా 3 నెలల క్రితం బీజేపీలో చేరాను. మోడీ మన దేశాన్ని ప్రపంచంలో అగ్రదేశం అభివృద్ధి చేస్తున్నారు. గుడివాడ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో అండర్-14 జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వెల్లడించారు. 2026 జనవరి 19వ తేదీ నుండి 23 వరకు పోటీలు జరుగుతాయని ఆయన చెప్పారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జనవరి 19వ తేదీ నుంచి 5 రోజుల పాటు జరిగే పోటీల నిర్వహణపై పురపాలక సంఘ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే రాము మంగళవారం సమావేశమయ్యారు. సమావేశంలో పాల్గొన్న గుడివాడ మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ మనోహర్ పోటీల నిర్వాహకులతో ఎమ్మెల్యే రాము పలు అంశాలపై మాట్లాడారు. నగర పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే క్రమంలో మీకేం అవసరమైనా నిర్భయంగా చెప్పండని పారిశుద్ధ్య కార్మికులకు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర భరోసా ఇచ్చారు. నోడల్ ఆఫీసర్లు ప్రతిరోజు అన్నా క్యాంటీన్ సందర్శించి అక్కడ ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు చూసుకోవాలని నోడల్ ఆఫీసర్లను కమిషనర్ ఆదేశించారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా రామకృష్ణాపురం, అజిత్ సింగ్ నగర్, ఇన్నర్ రింగ్ రోడ్, ఉడా కాలనీ, రాజీవ్ నగర్ ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు. రామకృష్ణాపురంలో పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారికి పారిశుద్ధ్య నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమకు తెలుపవచ్చని అన్నారు. పనిముట్లు, తోపుడు బళ్ళు అన్ని బాగున్నాయా అని అడిగారు. రాష్ట్రంలో ఒకవైపు పంటల కొనుగోలు లేక మరోవైపు లేని కనీస మద్దతు ధర వల్ల రైతులు కుదేలవుతున్నారని, ఇంకా ఎక్కడికక్కడ ధాన్యం కల్లాలోనే ఉందని, దీంతో రైతులు నానా ఇబ్బంది పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కైలే అనిల్ కుమార్ వెల్లడించారు. గత 10 రోజులుగా రైతుల సమస్యల పట్ల మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిపించాలని ప్రయత్నిస్తున్నా అటువైపు నుంచి ఏమాత్రం స్పందన రావడం లేదని ఆయన ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంలో మారిందని చెప్పారు. వ్యవసాయంపై చంద్రబాబు ఎన్నికల ముందు ఒకలా, ఆ తర్వాత మరొకలా మాట్లాడారని గుర్తు చేశారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు రైతులు కష్టాలు పడుతున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తెలిపారు. జర్నలిస్ట్ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గత 10 రోజుల నుంచి రైతుల సమస్యల పట్ల మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపిద్దామని, తెరుచుకుంటారేమోనని మీ ద్వారా మేము చెబుతా ఉన్నాం. కానీ బేసిక్గా ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి ఒక శాపంగా తయారైందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సీఎంగా ఉన్నా ఆయన ఎన్నికల ముందు రైతుల గురించి ఒకలాగా మాట్లాడతారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఒకలాగా మాట్లాడతారు. అంటే ఆయనకి ఏదో అపరిచితులు అంటారు కదా, ఎన్నికల ముందు ఒకలాగా, ఎన్నికల తర్వాత ఒకలాగా. ఎన్నికలు అయిన తర్వాత రైతులను మర్చిపోతారు. రైతులను మర్చిపోయి ఏదో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ ప్రపంచంలోనే అగ్రమ స్థాయిగా తీర్చిదిద్దే వాళ్ళలాగా నటిస్తాడు ఆయన. కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఇప్పుడు ఏంటంటే అగమ్య గోచరముగా తయారైంది. ఈ ఖరీఫ్ సీజన్లో ఈ రైతు ఎదుర్కొన్నటువంటి కష్టాలు, రైతు ఎదుర్కొన్నటువంటి బాధలు చరిత్రలో ఒక 15 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఏ రోజు కూడా ఎదుర్కొన్న పరిస్థితులు మనం ఎప్పుడు కూడా చూసుంటాం. ఎందుకంటే నాటేసే దగ్గర నుంచి విత్తనాలు అందించే విషయంలో ఇదివరకు రైతు భరోసా కేంద్రాలు ఉండేవి, విత్తనాలు అందించేవాళ్ళు. రైతు భరోసా కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని చెప్పి వాటిని నిర్వీర్యం చేసేసి సరైన విత్తనాలు అందించలేదు. తర్వాత విత్తనాలు నాటిన తర్వాత నీళ్లు సరిగ్గా వచ్చిన పరిస్థితులు లేవు.
ఎక్కడ కూడా నీళ్లు ఎప్పుడు అందన పరిస్థితులు గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు లేదు. కానీ ఈ సంవత్సరం నీళ్లు అందన పరిస్థితి కూడా వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రానికి శాపం వ్యవసాయం అనడానికి అదొక నిదర్శనం. మళ్ళీ అదేవిధంగా ఎప్పుడు కూడా చరిత్ర అంటే ఒక 5-10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే యూరియా దొరకని పరిస్థితి ఎప్పుడు లేదు. రైతులు ఎంత దారుణమైన పరిస్థితుల్లో యూరియాని కొనుక్కున్నారంటే ఎక్కడెక్కడ ఈ యూరియా అమ్మే సెంటర్స్ దగ్గర చెప్పులు లైన్లో పెట్టుకుని వాళ్ళు ఆ లైన్లో పెట్టుకుని ఆ యూరియా తెచ్చుకున్న పరిస్థితులు ఉన్నాయి. బ్లాక్లో కొన్న పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత తుఫాను వచ్చింది. తుఫాను ప్రభావంతో రైతు నడుం విరిగిపోయిందని చెప్పడానికి 3 ఉదాహరణలు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెబితే ఏమన్నా కళ్ళు తెరుచుకుంటారేమోనని చెప్పి మీ ద్వారా చెప్పబోతా ఉన్నా. ఎందుకంటే తుఫాన్ వచ్చిన వెంటనే పంట అంతా కూడా పడిపోయింది. సగం పంట పడిపోతే అప్పుడే పాలు పోసుకుంటున్నటువంటి పంట అంటే దానిలో ఉన్నటువంటి అప్పుడే ఏర్పడేటటువంటి ఆ సుంకు ఆ తుఫాను తాకిడికి దెబ్బతిని ఈరోజు 35 బస్తాలు, కానీ ఈరోజు 4 గంటలు కోతకు వస్తూ ఉన్నారు. అంటే ఒక్కొక్క గంటకి ఓ కోత మిషన్కి 4,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అంతకుముందు సాధారణమైన పరిస్థితుల్లో 2,700, 2,800 రూపాయలు తీసుకునేవాళ్ళు. మళ్ళీ ఇంకో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే తుఫాను వస్తుందని భయపడిపోయి ఎవరైనా రైతులు కోత మిషన్ కావాలంటే రాదు. తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి నిలబడితే గాని వాళ్ళకి కోత మిషన్ ఇచ్చే పరిస్థితులు లేవు. అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో రైతుల విషయంలో కూడా అరాచకమైన పరిపాలన కొనసాగుతూ ఉంది. దాన్ని కూడా రెడ్ బుక్ పరిపాలన అనవచ్చు. అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రెడ్ బుక్ రాసుకొని ఆ గ్రామంలో ఏ రైతు అయితే వాళ్ళకి ఓటేయలేదో ఆ రైతు దగ్గరికి ఈ మిషన్ పంపించరు. ఇక్కడ 10 బస్తాలు తగ్గిపోయింది. దాదాపుగా 4 గంటలు అంటే 16,000 రూపాయలు ఎక్స్పెండిచర్ పెరిగింది. పైగా ఇప్పుడు ధాన్యం కోసిన తర్వాత రోడ్ల మీద ఆరబోస్తున్నారు. అంటే దాదాపుగా 10 మా మచిలీపట్నం హైవే మీద పెనమలూరు నుంచి దాదాపుగా మచిలీపట్నం వరకు మొత్తం కూడా ధాన్యం రాసులే ఉన్నాయి. ఎప్పుడు పోసారు ఈ ధాన్యం రాసులు అంటే ఎండబెట్టుకోవచ్చు, దాని గురించి మేము మాట్లాడట్లేదు. ఎప్పుడు పోసారు ఈ ధాన్యం రాసులు అని చూస్తే 10 రోజుల నుంచి కూడా పోసిన ధాన్యం రాసులు ఆ మచిలీపట్నం హైవే మీద ఉన్నాయి. ఇటువలే ఒక మంత్రి గారు కూడా వెళ్ళారు. ఓ మంత్రి గారు వెళ్ళి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేస్తుంది, ఇవన్నీ కూడా వెంటనే షిఫ్ట్ చేసేయండి అని చెప్పారు ఓ మంత్రి గారు. మంత్రి గారు మాట పట్టించుకోలేదు. కనీసం ప్రభుత్వం ఏదైనా ఒక మాట ఈ రైతులకి భరోసాగా మేము ఈ ధాన్యాన్ని మేము కొనుగోలు చేస్తాం, లేకపోతే పాడైపోయిన ధాన్యాన్ని మేము ఇంత రేటుకు కొనుగోలు చేద్దాం అని ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అధికారి దగ్గర నుంచి ఏ మంత్రి కూడా ఒక్క ప్రకటన కూడా చేసిన పాపను పోలేదు. అదేవిధంగా వీళ్ళే గనక మోందా తుఫాను అయిపోయిన తర్వాత ఏదన్నా వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చుంటే ఈ ఖర్చులకి కలిసి వచ్చాయి. ఆ ఇన్పుట్ సబ్సిడీని పక్కనకు పెట్టేశారు. రైతు అసలు ఇన్పుట్ సబ్సిడీ కాదు, మహాప్రభో మా దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని ఎంతకో కొంతకు తీసుకెళ్ళండి అనే పరిస్థితిని ఈరోజు కల్పిస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే రైస్ మిల్లర్కి వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చేశారు. రైస్ మిల్లర్ మీరు కంపల్సరీ కొనాలి అని చెప్పి వాళ్ళకి ఏమీ కండిషన్ పెట్టలేదు. వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే రైస్ మిల్లర్కి ఫ్రీడమ్ ఇచ్చేసరికి నువ్వు 1000 రూపాయలకి ఇస్తావా? నిజంగా నేను చెప్తున్నాను, పామరు నియోజకవర్గంలో 1000 రూపాయలకి కూడా కొన్న పరిస్థితులు నేను రాత్రి చూశాను. 1200 రూపాయలకి కొన్న పరిస్థితులు రాత్రి చూశాను. అంటే నిజంగా గణాంకాల్లోకి వెళ్తే మనం 75 బస్తాల వరి బస్తాని మామూలుగా అయితే 17% తేమ శాతం ఉంటే తీసుకోవాలి. కానీ ఇప్పుడే తేమ శాతం వీళ్ళు మిషన్తో కోస్తా ఉన్నారు కాబట్టి దాదాపుగా 25%, 26% ఉంటా ఉన్నాయి. 25%, 26% ఉన్నప్పుడు మీరు 1 కేజీ కట్ చేస్తున్నారు. మళ్ళీ దానికి తాలు తొక్క అది అని చెప్పి ఇంకొక 2 కిలోలు కట్ చేస్తున్నారు. అంటే మీరు 12 కేజీలు ఒక 75 బస్తాలు 75 కేజీల బస్తాల్లో 12 కేజీలు తీసేస్తున్నారు. 12 కేజీలు తీసేస్తే మీరు ఎంత కొనాలి? 1500 చిల్లర కొనాలి. కానీ ఇప్పుడు మీరు కొనేది 1400 రూపాయలు కొంటారు. అంటే
బాగున్న రైసు, అదే ఇంకా ఏదో ఈ నల్లగా వచ్చి కొంత ఈ సమస్య వస్తే ఇక 1000 రూపాయలు అనేది అది కామన్. సరే, ఇదంతా జరిగిన తర్వాత రేపొద్దున ఏమన్నా పైరు వేసుకుంటే ఆ పైరులో ఏమన్నా లాభం వస్తుందా? ఇప్పుడు కూడా డెల్టా రైతులు అందరూ కూడా పైరు మీద ఆధారపడతారు. పైరుకి ఏమన్నా లాభం వస్తుందా అని చూస్తే మినిమం రేటు కూడా 7000 రూపాయలే ఉంది. ఇదంతా కూడా రైతుకి శాపం. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన విధానాలన్నీ కూడా, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విధానాలన్నీ కూడా నిర్వీర్యం చేసేసి రైతుని ఈరోజు రోడ్లు పాలు చేసిన పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఉన్నాం. సంచులు ఉండవు. నిజంగా రోడ్లంటే వెళ్తుంటే భార్యాభర్తలిద్దరూ అక్కడ కూర్చుని ఎప్పుడు ఈ ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేస్తారా అని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. కనీసం ఆ ఏడుపులు కూడా చంద్రబాబు నాయుడు గారికి వినపడట్లేదంటే ఆయన ఏ స్థాయిలో ఉన్నారో, ఏ రైతుల పట్ల ఏ విధంగా ఉన్నారో ఒకసారి అన్నీ కూడా ఆలోచన చేయాలి. మినువులే కాదు, పెసలే కాదు, సజ్జలే కాదు, మిర్చి కాదు, పొగాకు కాదు, ఉల్లి కాదు, టమోటా కాదు, కోకో కాదు, చీనీ కాదు, మామిడి కాదు, దేనికి కూడా మద్దతు ధర ఇచ్చిన పరిస్థితులు లేవని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. అరటి అయితే 1 కేజీ ఏదో 1 కేజీ అరటి 50 పైసలు కొంటారంట. ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా చూడని పరిస్థితులు ఉన్నాయని చెప్పి మనం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు వస్తారు, రైతుల్ని ఆ విధంగా ఆదుకుంటాం, ఈ విధంగా ఆదుకుంటాం అని చెప్పి ప్రతి రైతుకు కూడా పెట్టుబడి సాయం కింద 40,000 రూపాయలు ఇస్తానన్నారు. ఆ 40,000 రూపాయల్లో కనీసం ఇప్పుడు 10,000 ఇచ్చారు. మళ్ళీ ఆ 10,000 ఇచ్చే పెద్ద ఉత్సవాలు చేస్తా గ్రామాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నారు. అయ్యా మహాప్రభు, మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటున్నాం, మీరు దయచేసి రైతుని ఆదుకోండి, రైతు కంటి నీరు తొడవండి. రాజకీయాలు తర్వాత ఉంటాయి, రాజకీయాలు ఏమైనా చేయొచ్చు. మీకు మీ రాజకీయాలన్నీ ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం తీసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఏదో రాజకీయాలు చేసి జైల్లో పెడుతున్నారు కదా, రైతులను మాత్రం అలా చేయకండి. ఎవరన్నా ప్రశ్నిస్తే గ్రామాల్లో వాళ్ళ మీద కేసులు పెడతారు, వాళ్ళు ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద బెదిరిస్తారు పోలీసులతో. ఈరోజు ఇటువంటి పరిపాలన మీరు చేస్తూ ఉన్నారు. ఏదో ఒక రోజున ఈ పరిపాలన చేసిన దానికి మీరు మళ్ళీ ఈ పరిస్థితులు గుర్తు తెచ్చుకుని బాధపడాల్సిన రోజులు కూడా వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం. రాజధాని అమరావతి నిర్మాణానికి సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాజధాని అభివృద్ధి కోసం 2వ విడత భూ సమీకరణ చేపట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతిచ్చింది. అందుకు సంబంధించిన ఆదేశాలను మంగళవారం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ జారీ చేశారు. 7 గ్రామాల్లో మొత్తం 16,666.57 ఎకరాల పట్టా అసైన్డ్ భూమి సమీకరణ బాధ్యతను సిఆర్డీఏకు అప్పగిస్తున్నట్లు ఆదేశాల్లో స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని 4 గ్రామాల పరిధిలో వైకుంఠపురంలో 1965 ఎకరాలు, పెద్దమద్దూరులో 1018 ఎకరాలు పట్టా, యాండ్రాయి గ్రామ పరిధిలో 1879 ఎకరాలు పట్టా, 46 ఎకరాల అసైన్డ్ భూమితో పాటు కర్లపూడి లేమల్లె 2603 ఎకరాలు పట్టా భూమి, 51 ఎకరాల అసైన్డ్ భూమి సమీకరించబడినది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రైతులు ధాన్యం విక్రయ ప్రక్రియలో ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అధికారులను టార్గెట్ చేయడం సరియైన విధానం కాదు. జై భీమ్రావు భారత్ పార్టీ జడా శ్రావణ్ కుమార్ మండిపాటు. ప్రజల క్షేమమే ధ్యేయంగా నగరాభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ ఉండాలి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి శాపం. మాజీ ఎమ్మెల్యే కైలి అనిల్ కుమార్ ఫైర్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.